దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది అని చెప్పి మనం మొదటి వర్తమానంలో మనం నేర్చుకున్నాం. నిజానికి ఆ సత్యము బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. ఒక కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, రాత్రి జామున నేను నీ గురించి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటాడు. కీర్తన 63లో ఆ మాట ఉంటుంది. అంటే దేవుని గురించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయనకి ఎంత సంతోషం ఇచ్చిందంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతుంది అంటున్నాడు అన్నమాట. నిజానికి మనం కూడా ఒక మంచి భోజనం చేస్తుంటే ఎంత సంతోషం కలుగుతుందో, దేవుని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మన హృదయంలో అంతా ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కడుపుకి ఆహారం ఎంత అవసరమో హృదయానికి వాక్యం అంత అవసరం. నా హృదయంలో నీ వాక్యాన్ని హృదయాన్ని వాక్యంతో మనం నింపుకోవాలి అన్న సత్యాన్ని నిన్న కూడా ఒక వచనాన్ని మేము చూసాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, ఎన్నో వచనం? కొలస్సీ 3:15 16 చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విషయములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ లైన్ చెప్పండి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో మన హృదయంలో నింపుకోవాల్సింది దేంతో? దేవుని వాక్యంతో. ఒక కప్పుని నీళ్లతో ఎలా నింపుతాము, కడుపును ఆహారంతో ఎలా నింపుతాము, హృదయాన్ని దేవుని వాక్యంతో ఏం చేయాలండి? నింపాలి. చూడండి, హృదయానికి 2 డోర్లు ఉంటాయి. కడుపుకు ఒక డోరే. ఏంటి అని అంటే తినేస్తాం, కడుపు నిండుతుంది. హృదయంలోకి వెళ్ళాలి అంటే 2 డోర్లు ఉన్నాయి. ఏంటి? మేము నేర్చుకున్నాం ఈ బీబీఎస్లో. కళ్ళు, చెవులు అన్నమాట. సో దేవుడు ఈ 2 మనకి ఎందుకు ఇచ్చాడంటే, కళ్ళతో వాక్యాన్ని చూడాలి, చెవులతో ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. సో ఈ 2 ఎప్పుడైతే మనం సిద్ధం చేసుకుంటామో వీటి నుండి వాక్యము హృదయంలోకి వెళ్తుంది అన్నమాట కదండి. కాబట్టి వాక్యాన్ని చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, బైబిల్ తెరిచి ఏం చేయాలి? చూడాలి. అప్పుడు హృదయంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో వాక్యం చేయాల్సిన కార్యం అది చేస్తుంది అన్నమాట. విత్తనాన్ని మనం హృదయంలో విత్తనాన్ని ఎలాగైతే భూమిలో నాటుతామో వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలన్నమాట. అప్పుడు అది ఫలిస్తుంది. అప్పుడే మన హృదయానికి ఎంతో సంతోషం ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా హృదయం నిండిపోయి వెళ్తుంది అన్నమాట. ఒక హోటల్కి వెళ్ళేటప్పుడు ఆకలితో వెళ్తాం, బాగా తినేసిన తర్వాత చాలా బాగుందండి అనుకుని బయటకు వస్తాం, అంతేనా? అలాగే మనం మందిరానికి ఆకలితో వచ్చాం, హృదయం నిండా వాక్యం నింపుకుని సంతోషంగా మనం బయటికి వెళ్తాం అన్నమాట. ఇంతకీ ఈ భాగంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఏ సత్యాలు, దేవుని గురించిన ఏ సత్యాలండి మనల్ని అంత సంతోషింపజేస్తాయి అని అంటే 3 సత్యాలు ఉన్నాయండి. ఎన్ని సత్యాలు? 3 లెసన్స్ అబౌట్ గాడ్. ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకుంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుందండి మన జీవితానికి. ఏంటంటే ఆ 3 విషయాలండి? ఆ 3 విషయాలు నేను ముందు చెప్పేస్తాను, చెప్పి తర్వాత మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ వెళదాం. మొదటిది, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. చెప్పండి, ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేవాడు. సో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎక్కడ రాస్తుందండి? 11వ వచనం చూడండి. అప్పుడు ఆయన పూర్వదినులను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకునేను. జ్ఞాపకం చేసుకునే దేవుడు, గాడ్ రిమెంబర్స్. అది నేర్చుకోబోతున్నాం. 2వ పాట మనం అలా కొంచెం కిందకి వెళ్తే ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. ఎక్కడ? 14 పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసి. సో 2వ పాఠం ఏంటి? విశ్రాంతి కలుగు చేసేవాడు. గాడ్ గివ్స్ రెస్ట్. ఆ విశ్రాంతి అంటే ఏంటి అన్నది రెండోది మనం ధ్యానిద్దాం.
మూడోది చూడండి 14 చివరిన ఉంటుంది, నీవు ఘనమైన పేరు కలిగినట్లు నీవు నీ జనులను నడిపించితివి. ఆయన నడిపించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. సో 3 విషయాలు చెప్పండి, ఏం నేర్చుకోబోతున్నాం? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు విశ్రాంతినిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. మరొకసారి చెప్పుకుందాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు విశ్రాంతినిస్తాడు, దేవుడు మనలను నడిపిస్తాడు. ఈ 3 విషయాలు చాలా విలువైన విషయాలు. క్లుప్తంగానే చెప్తాను, మనసు పెట్టి వినండి. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. బైబిల్లో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా వాళ్ళకి మేలు కలిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా మీరు చెప్పగలరా? అంటే ఈ టెక్స్ట్లోకి మనం వెళ్ళక ముందుగా ఆలోచిద్దాం. మనకు గుర్తొచ్చే విషయాలు, దేవుడు పలానా వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎలాంటి మేలు జరిగింది అని బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి? దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడలో ఉన్న నోవాహు కుటుంబాన్ని ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటికి 1 సంవత్సరం వరకు వాళ్ళు ఓడలోనే ఉండిపోయారు. జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళని ఎంతో దీవించి విస్తరింపజేశాడు. అది ఆదికాండం 8:1 మనం చూస్తాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకము చేసుకొని వారి మొరలను ఆలకించి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. సో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. సో మొత్తం మీద దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పండి? మేలు జరుగుతుంది కదా. సో మీకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న సత్యం అర్థమైన వెంటనేనండి ఆయన మేలు చేసే దేవుడు అన్న విషయాన్ని మన జ్ఞాపకము రావాలి. అసలు ఇక్కడ జరిగిన కాంటెక్స్ట్ ఏంటండి? ఏ విషయంలో దేవుడు ఈ విషయాన్ని చెప్పాడు అంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ రాస్తున్నాడు అనమాట. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళని ఆయన ఎన్నుకున్నప్పుడు చాలా ఉన్నతంగా ఆలోచించాడు వారి గురించి. వాళ్ళు ఆయనకు లోబడతారని, వాళ్ళు ఆయన గణపరుస్తారని చెప్పి ఎంతో ఉన్నతంగా ఆలోచన. ఆయన ఎక్స్పెక్టేషన్స్ గురించి ఎందో వచనంలో ఉంటుంది చూడండి. ఎందో వచనం, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన. సో వాళ్ళ గురించి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు చెప్పండి? నా బిడ్డలు అబద్ధలాడరు, అబద్ధములాడని పిల్లలని, నా జనులని అబద్ధములాడనేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడు. నా బిడ్డలు చాలా మంచోళ్ళు, నేను చెప్పిన మాటకు లోబడతారు, వాళ్ళు అబద్ధములాడరు, అని మంచి బిడ్డలు అని చెప్పి ఎంతో ఉన్నతంగా వాళ్ళ గురించి ఊహించాడంటండి. 9వ వచనంలో చూస్తే వాళ్ళకి ఎన్నో మేళ్ళు చేశాడట. చూడండి, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి నీ దూత వారిని రక్షించెను, ప్రేమ చేత తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినలన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. సో ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంత ప్రేమించి ఏర్పాటు చేసుకొని అక్కడున్న మాటలు చూడండి. అంటే ఆ వచనం దేనికోసం రాయబడి ఉందంటేనండి, వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షణ. ఆయన సన్నిధిని దూత, బైబిల్లో దూత అన్న పదం పాత నిబంధన గ్రంథంలో ఎవరి కోసం సూచించబడింది తెలుసా? నిబంధన దూత ఎవరు? యేసు ప్రభు. సో ఇక్కడ దూత అన్న మాట వచ్చినప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి? యేసు ప్రభుని గురించి. ఓకే, ఇంకో మాట, ఆయన సన్నిధిని దూత. ఆయన అంటే తండ్రి అయిన దేవుని కోసం మాట్లాడుతూ, దూత అంటే యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ. మీరు 10వ వచనం చూస్తే పరిశుద్ధాత్మను కూడా ఉంటుంది చూడండి. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను. సో అంటే వాళ్ళకి ఎవరు ఇంకా తోడు ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుడు వారికి ఎలా ఉన్నారంటే తోడుగా ఉండి. అక్కడ ఉన్న మాట చూడండి, పూర్వదేవులు అంటే ఆయన వారిని ఎత్తుకొనుచు
మోసుకొనుచు వచ్చింది. ఎంతో ప్రేమించాడట ఇశ్రాయేల్ ప్రజల్ని. ఒక తండ్రి బిడ్డని ఎత్తుకొని నడిపించినట్టుగా వారిని ఏం చేశాడు? నడిపించాడు. వాళ్ళ బాధలో ఆయన వచ్చి సహాయం చేశాడు, విమోచించాడు, ఐగుప్తు దేశం నుంచి విడిపించి. ఇదంతా కూడా ఇశ్రాయేల్ ప్రజల ఎంతో శ్రద్ధను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి చాలా ఉన్నతమైన భక్తి జీవితాన్ని ఆశించాడు, వాక్యాన్ని ఇచ్చాడు. నా బిడ్డలు నాకు లోబడతారు, వాళ్ళు అబద్ధములాడరు, వాళ్ళు చక్కగా నా మాట వింటారు. ఎలా అనుకుంటేనంట 10వ వచనంలో వీళ్ళు ఏం చేశారట చూడండి. ఇన్ని మేళ్ళు పొంది కూడా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధమైన. అక్కడ ఆగండి. సో ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆలోచిస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎన్నో మేలు చేశారు. ఐగుప్తు దేశం నుంచి విమోదించి వాళ్ళని ఎత్తుకొని మోసి కనాను దేశాన్ని ఇచ్చి ఇన్ని మేళ్ళు చేస్తే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళకి ఇస్తే, వీళ్ళేమో తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దేవుణ్ణే బాధ కలుగు చేశారట. అంటే దేవునికి ఎప్పుడు బాధ కలుగుతుంది? ఆయన మాటకు లోబడకపోతే, విగ్రహారాధన చేస్తూ ఉంటే, ఆయనకి అవిధేయత చూపిస్తూ ఉంటే ఆయన మనసు ఎంతో గాయం అవుతూ ఉంటుంది. దేవునికి లోబడకపోతే గాయం అవుద్ది అనమాట ఆయన మనసు. ఆది కాండంలోనే మనం చూస్తాం, నరుల హృదయము బహు చెడ్డదని, వారి హృదయం యొక్క తలంపులు ఓహంతా ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి వారిని సృష్టించినందుకట ఆయన సంతానం కలిగిందండి, సంతాపము కలిగిందంటండి. ఆ సంతాపం అన్న మాట ఎంత బాధపడ్డాడో. సో ఇశ్రాయేల్ ప్రజలు ఎంత మేళ్ళు అనుభవించి కూడా లోబడతారు అనుకుంటే ఆయనకి ఏం కలిగిస్తున్నారు? బాధ కలిగిస్తున్నారు, దేవునికి దుఃఖం కలిగిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం కూడా మన పిల్లలు వాళ్ళకేమో బాగా చదువుకుంటారని మంచి స్కూల్లో జాయిన్ చేసి మంచి ఆహారం పెట్టి, వాళ్ళకంటూ ఒక టేబుల్, వాళ్ళకంటూ ఒక చైరు, ఒక రూము, మంచి బుక్స్, అంతేకాకుండా ట్యూషన్ టీచరు అన్నీ పెట్టిన తర్వాత మార్కులు వచ్చిన వెంటనే మ్యాథ్స్ 100కి 10, 100కి 15 ఇలాంటి వస్తున్నాయి అనుకోండి. తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? నానా నేను ఎంత ప్రేమించాను, నీకు అన్నీ కూడా సమకూర్చాను, తీరా చూస్తే నువ్వు మార్కులు ఏమవుతున్నాయి? 0 అవుతున్నాయి, అన్నీ ఫెయిల్ అవుతున్నావు. వాళ్ళకి ఎలాగ ఉంటుంది? మనసులో బాధ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజల పద్ధతి అలాగే ఉందంటండి. దేవుడు వారిని ఎంతో ప్రేమించి వాళ్ళని ఎత్తుకొని మోసాడంటండి. కానీ ఆత్మీయంగా చూస్తే వాళ్ళు తిరిగి ఆయనకు లోబడకుండా పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, తిరుగుబాటు చేశారటండి. అయితే ఆయన వారికి ఏమయ్యాడు? వెంటనే విరోధయ్యాడు, తానే వారితో యుద్ధము చేశారు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఊరుకోలేదు, ఆయన విపరీతంగా వాళ్ళని శిక్షించాడు, చాలా శ్రమను పెట్టాడు, నలగొట్టాడు అన్నమాట. బబులోను చెరకు పంపించాడు. ఆయన 70 సంవత్సరాలు బానిసలుగా ఉండేటట్టు చేశాడన్నమాట. ఆయనే తానే వారితో ఏం చేశాడు? యుద్ధం చేశాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆ శ్రమలో వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని తిరిగి దేవుని వైపు చూసి కొన్ని ప్రశ్నలు అడిగారట. చూడండి 11 చివరి నుంచి ఉంటుంది. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడేడి? అంటే వాళ్ళు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ఏంటి మమ్మల్ని ఇలాగా వదిలేశాడు, సముద్రంలో నుండి తమను తోడుకుని వచ్చాడు. అంటే ఆ టైంలో ఎర్ర సముద్రం నుంచి దాటించిన ఆ దేవుడు ఏమైపోయాడు? ఇంకా తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేత వైపును మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానంలో గుర్రములు పడని రీతిగా వారు పడకుండా అగాధ జలముల్లో నడిపించి, సో ఫరో సైన్యమేమో పడేటట్టు చేశాడు, కానీ వీళ్ళని మాత్రం చక్కగా నడిపించి దాటించాడు. ఏమైపోయాడు నా దేవుడు అని చెప్పి. అంటే ఈ ప్రశ్నలన్నీ కూడా ఏమర్థమవుతున్నాయంటే వాళ్ళు వారి పాప స్థితి నుంచి మళ్ళీ ఎవరి వైపు తిరుగుతున్నారు? దేవుని వైపు తిరుగుతున్నారు. మనం ఎప్పుడైతే తిరిగి ఆయన వైపు తిరుగుతామో అంటండి, దేవుడు మన వైపు తిరుగుతాడు. ఆయన తిరిగి 11వ వచనంలో అప్పుడు ఆయన పూర్వదిమలను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం ఏ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయనే శిక్షించాడు, ఆయనే విరోధి అయ్యాడు, వారిని నలగొడుతున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ శ్రమను బట్టి మళ్ళీ తిరిగి ప్రభు వైపు తిరిగారో వెంటనే దేవుడు వారిని ఏం చేశాడట? జ్ఞాపకం చేసుకున్నాడు.
దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని మనకు జీవితంలో మేలు చేయాలి అంటే మన బాధ్యత ఏంటి? మనము ఆయన వైపు తిరగాలి. అది శ్రమ పెట్టాడు. నీకు తెలుసు ఎన్నో కష్టాలు గుండా వెళుతున్నావు నువ్వు. నీకు తెలుసు ఏది తల పెడుతున్నా అదంతా కూడా నష్టమే అవుతుందని తెలుసు. ఏంటి నా జీవితంలో ఎన్ని కష్టాలు, ఎందుకు ఇలాంటి ఆలస్యం అవుతుంది, ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు? ఓకే, నా జీవితంలో ఎంతో పాపం ఉంది, దేవునికి నచ్చని అవిధేయత నాలో ఉంది. ఇదిగో నేను విడిచిపెడుతున్నాను, ఈ శ్రమను అందుకోసం వస్తున్నాయి, ఇదిగో నేను దేవుని వైపు తిరుగుతానని చెప్పి ఎప్పుడైతే మన మనసును ఆయన వైపు తిప్పుకుంటామో ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడన్నమాట. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. ఈ మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను. మలాకి 3:7. మలాకి 3:7. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అందరూ చూడండి. ఈ వచనం మలాకి 3:7 అండి. దేవుడు ఒక మాట అన్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇక్కడ దేవుడు ఇదే మాట మన యెషయా గ్రంథం 63లో ఏ విషయం అయితే మనం నేర్చుకుంటున్నామో అదే విషయాన్ని ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చెప్తుంటే వాళ్ళు తిరిగి దేవుని అడుగుతున్నారట. ఏమని? మేము దేని విషయంలో తిరుగుమని మళ్ళీ తిరిగి ఎవరిని అడుగుతున్నారట? దేవుణ్ణి అడుగుతున్నారట. ఏ విషయంలో తిరగాలి? మేము బాగానే ఉన్నాం కదా, ఏ విషయంలో మారాల్సింది ఉంది? మనం కూడా ఒక్కొక్కసారి అలాగే అంటూ ఉంటాం, మేము పర్ఫెక్ట్ అండి, మేము మారాల్సింది పెద్ద ఏమీ లేదండి, మేము మారేది ఏంటండి, మాలో ఏమున్నాయండి? ఇంకోటి తెలుసా, వాక్యము అద్దం వంటిది. వాక్యం ఎలాంటిది? మన ఇంట్లో అద్దం ఏం పని చేస్తుందండి? మన ఇంట్లో అద్దం ఏం చేస్తుంది? ఉదయం లేస్తాం, మన ఫేస్ ఎందులో చూసుకుంటాం? ఒకసారి అద్దంలో అది ఎందుకు చూసుకుంటాం మరి అద్దం చూసుకుంటే ఎన్ని మచ్చలు లేకపోతే చిరాకుగా ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? సరి చేసుకుంటాం కదా. దేవుని వాక్యము ఎలాంటిదంటే అద్దం వంటిదంటండి, మన జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, చూపించినప్పుడు మనము అర్థం చేసుకోవాలి. ఓకే, పలానా విషయంలోనా నేను మారాల్సింది, పలానా విషయంలో నేను సరి చేసుకోవాల్సింది. ఎప్పుడైతే వాక్యం అనే అద్దములు మనం సరి చేసుకుంటామో దేవుడు అంటున్నాడు, నేను నీ తట్టు తిరుగుతాను, నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆయన మేలు చేసినట్టే. మనకు తెలుసు ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు. కీర్తన 126 మనం ధ్యానిస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాను. చూడండి, కీర్తన 126 దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుందో అన్నది ఇక్కడ మనం చూస్తాం. కీర్తన 126. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఆగండి, ఇక్కడ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఎక్కడి నుంచి విడిపించాడట? చెరలో నుంచి విడిపించాడు. చెర అంటే ఏది? బబులోను చెర. అక్కడి నుంచి విడిపించాడు. 2వ వచనంలో అంటున్నాడు, మనము కల కనిన వారి వలె ఉంటాయి. సో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటండి? కళ నిజమా అన్నట్టుందంట. ఆ బబులోను చెరలో నుంచి వచ్చారు, ఇప్పుడు సియోనుకి వెళ్ళిపోయారు. సియోను ఏది? వాళ్ళ యొక్క కనాను దేశం, వాళ్ళ స్థలం. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. 70 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 70 రోజులు కాదు. ఎన్ని రోజులు? 70 సంవత్సరాలు ఒక చెరలో ఉన్నారు. ఒక రోజట కోరేషు, ఆ టైంలో ఉన్న చక్రవర్తి, ఆ టైంలో పరిపాలిస్తుంది బబులోను తర్వాత ఎవరంటే మాదీల పారసికుల రాజ్యం. అందులో చక్రవర్తి ఎవరంటే కోరేషు రాజు. ఒకే మాట అంటాడంట, యూదులారా తిరిగి మీ ప్రదేశానికి వెళ్ళిపోండి అనేటప్పటికి వీళ్ళకి ఎలా ఉందంటే ఉదయం లేచేటప్పటికి కళ నిజమా? ఇప్పుడు వరకు మనం బానిసలో, ఇప్పుడు మన సొంత దేశంలోకి వెళ్ళిపోవాలా? ఇది కళ నిజమా? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అలాగే ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం, ఈ శ్రమ ఎలాగా బయటపడతాం అనుకుంటున్నాం, ఏంటి ఇలాగా మబ్బు తొలగిపోయింది అని చెప్పి కళా నిజమా అన్నట్టుగా దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? అద్భుత కార్యం చేస్తాడనమాట.
దేవుడు అలాంటి కళానిజం అన్నట్టుగా అద్భుత కార్యం చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? మనం ఆయన తట్టు తిరగాలి. అప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. ఇంకా చూడండి, కీర్తన 126, మనం కలకరిన వారి వలె ఉంటిమి, మన నోట నిండా నవ్వు. అంటే నిన్నటి వరకు ఏం లేదు, వాళ్ళకి నవ్వు లేదు. ఇప్పుడు ఏం కలిగిందంట? అయ్యో బాబోయ్, నోట నిండా ఏమొచ్చేసింది? నవ్వు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నోట నిండా ఏముంటుంది? ఇంకా నవ్వే. ఇంకా మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. నాలుక అంటే అర్థం ఏంటంటే ఇంకా నోటి నిండా కూడా అంటే స్తుతే, ఆనంద గానమే, సంతోషమే. నాలుక ఆనంద గానముతో నిండి. చూడండి, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట. సో హృదయం నిండా సంతోషం నిండిపోయింది కాబట్టి నాలుక ఏం చేస్తుందంట? ఆనందంతో గానాలు చేస్తుందంటండి. సో దేవుడు నవ్విస్తున్నాడు, హృదయం నిండా కూడా సంతోషం నింపేసి ఆనంద గానము పాడేటట్టు నిన్ను చేస్తున్నాడు. అప్పుడట యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిరని అన్యజనులు చెప్పుకుని. ఆ టైంలో బబులోను చెరలో ఉన్నారు వీళ్ళు అన్నాను. ఈ అన్యజనులు ఎవరండి అంటే ఆ కోరేష్ అన్న రాజు యూదులను మాత్రమే కాదు, లేదా బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు యూదులను మాత్రమే కాకుండా వేరే వేరే రాజ్యాలను కూడా చెరలోకి తెచ్చేసుకున్నాడు. వాళ్ళందరూ ఉన్నారు అలా బానిసల్లాగే. కానీ విడుదల మాత్రం వచ్చింది ఎవరికి? యూదులకు మాత్రమే వచ్చింది విడుదల. సో వేరే అన్యజనులందరూ కూడా వాళ్ళు చెరలో ఉన్నవాళ్ళు వీళ్ళు చూసి అంటారట, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు అంటున్నారంట. సో అలాంటి అద్భుత కార్యాలు మీ చుట్టూ ఉన్న మనుషులు వీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, మందిరానికి వెళ్తూ ఉంటారు కదా, దేవుడు వీళ్ళకి గొప్ప కార్యము చేశాడని చెప్పి వాళ్ళ నోట కనిపిస్తాడట దేవుడు. సో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటివి జరుగుతాయి మన జీవితంలోనండి. మరి ఇలా జరగాలంటే మనం ఆయన తట్టు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. అంటే అర్థం ఏంటంటే చెప్పాను కదా, ఇంతకుముందు వరకు వాళ్ళు పాపం చేశారు, దేవుడు విరోధంగా జీవించారు, దేవుని వాక్యాన్ని విన్నారు, సరి చేసుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడానండి, వాళ్ళు చెరలో ఉన్నప్పుడు చాలామంది ప్రవక్తలు వాళ్ళకి వాక్యం చెప్పేవారు అన్నమాట. ఇదిగో మీరు మారండి, మీరు మారితే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాడని చెప్పి హబక్కుక్ అని ఇలాంటి ప్రవక్తలు వాళ్ళకి వాక్యం చెప్పేవారు అన్నమాట. వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు సరి చేసుకున్నారు కాబట్టి దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. ఇంకా 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితమైతిమి, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్ట మా వారిని రప్పించుము. చూడండి, ఇప్పుడు అంటున్నాడు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఎవరు సంతోషగానంతో పంటకు వస్తారు? కన్నీళ్లు విడిచుచు విత్తువాడు. అంటే సంతోషం రావాలి అంటే ముందు ఏం చేయాలి? కన్నీళ్లు విడవాలి. ఏడ్చిన వారికే సంతోషం కలుగుతుంది. పాయింట్ అర్థమైందా? ఏడ్చిన వారికి ఏం కలుగుతుంది? సంతోషం. ఏడవడం అంటే అర్థం ఏంటి? దేనికోసం ఏడాలి? నాకు అది లేదు ఇది లేదు ఏడడం కాదు, చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ఏడ్చిన వారికట ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్పబడతారు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, కన్నీళ్లు విడిచి పాపం విషయమై దుఃఖపడి పశ్చాత్తాపడ్డవా సంతోష గానముతో పంట కోస్తావు. సంతోషగానంతో నీ జీవితంలో సంతోషం రావాలంటే రహస్యంగా వెళ్ళి కన్నీళ్లు విడిచి సరిచేసుకో. ఇంకా అన్నాడు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిపోవు విత్తువాడు సంతోషగానముతో పనలు మోసి కొందరు. పశ్చాత్తాపం అన్న విత్తనాలు ఏడ్చుచ్చు విత్తుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు. సంతోషం అన్న పంటను కోసి పనలు మోసుకొని వెళ్తావు అంటున్నాడు అన్నమాట. సో దేవుడు ఇక్కడ కూడా అదే సత్యాన్ని మన నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, కళా నిజం అన్నట్టుగా సంతోషం ఇస్తాను నీకు, నీ నోట నిండా నవ్వు ఉంచుతాను, నేను ఆనంద గానం ఉండేటట్టు చేస్తాను. ఎప్పుడు అంటే నువ్వు కన్నీళ్ళు విడవాలి, పశ్చాత్తాపడాలి, అప్పుడే నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. సో మొదటి సత్యం మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇప్పటి వరకు ఏమండి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదండి అంటున్నావా? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన టైం ఆయనకి తెలుసు. కానీ నా బాధ్యత ఏంటి చెప్పండి? కన్నీళ్ళు విడిచి మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మంది. అది మొదటి పాయింట్. రెండోది ఏం చెప్పాను? మనకు విశ్రాంతి ఇచ్చే దేవుడు ఆయన. అది ఎక్కడ రాస్తుందండి అని చూస్తే 14వ వచనం చూడండి, పల్లమునకు దిగు పశువులు
విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశాను. సో ఈ రెండో పాఠం మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు మనకి విశ్రాంతి కలుగజేసే దేవుడు. మన జీవితానికి నిజమైన విశ్రాంతిని ఇచ్చేది ఎవరు? దేవుడు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి దొరికేది విశ్రాంతి. చెప్పండి, యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆయన ఏమిస్తాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను. అంటే ఏంటండి విశ్రాంతి? అంటే ఏంటి? అంటే మంచి నిద్రెత్తడా దేవుడు? ఈ విశ్రాంతి అంటే ఆలోచించారా? ఆ పదం యొక్క సీరియస్నెస్, ఆ తీవ్రత ఏంటో అర్థమైందా మీకు? ఎందుకంటే ప్రభు నీకేమిస్తానంటున్నాడు? విశ్రాంతి. మనం అనుభవిస్తున్నాం ఆ విశ్రాంతి. అదేంటి? ఈరోజు ఆ విశ్రాంతి గురించి కొంచెం లోతుగా మీకు చెప్తాను. ప్రభు ఇచ్చే విశ్రాంతి 3 రకాలు. మొదటిది ప్రారంభ విశ్రాంతి. చెప్పండి. రెండోది అనుదిన విశ్రాంతి. మూడోది అంతిమ విశ్రాంతి. చెప్పండి, 3 మాటలు చెప్పండి. ప్రారంభ విశ్రాంతి, అనుదిన విశ్రాంతి, అంతిమ విశ్రాంతి. ప్రారంభ విశ్రాంతి అంటే ఏంటంటే, ప్రభు ఎప్పుడైతే మన పాపాన్ని క్షమించాడో, ఆయన బిడ్డగా మనల్ని చేసుకున్నాడో, ఆయన ఇచ్చిన రక్షణ అనుభవించావో, ఆ రోజు నీకు దొరుకుతుంది ఏంటంటే ప్రారంభ విశ్రాంతి. దేవుడు నన్ను ఒక నరకం నుంచి తప్పించాడు, ఈ లోకానికి వచ్చే ఉగ్రత నుంచి నన్ను తప్పించాడు. నాకు ఆ ఉగ్రత లేదు. ఇప్పుడు చూడండి, నోవాహు ఓడలో ప్రవేశించాడు. ఆయనకి ఏం దొరికింది చెప్పండి? విశ్రాంతి దొరికింది. ఓడ బయటనేమో అందరికేమో దేవుడు ఉగ్రతను అనిపిస్తూ ఉంటే, ఓడలో ఉన్న నోవాహు కుటుంబానికి ఏముంది? విశ్రాంతి అనమాట. సేమ్ థింగ్, ప్రభు నిన్ను నన్ను రక్షించినప్పుడు, అయ్య బాబాయ్ అంత భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు నన్ను నా కుటుంబాన్ని రక్షించాడండి. అదే గొప్ప విశ్రాంతి. ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడండి, ఆయన నన్ను విడువడు ఎడబాయడండి. ఆయన ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, ఇది నిజమైన విశ్రాంతిని ఇస్తుంది. అది ప్రారంభ విశ్రాంతి. ఏమండి, ఆ విశ్రాంతి మనం అర్థం అవ్వాలంటేనండి, ఒకవేళ విశ్రాంతి ఇవ్వకపోతే, ప్రారంభ విశ్రాంతి ఇవ్వకపోతే, రక్షించకపోతే, దేవుడు ఎలాంటి శిక్షిస్తాడు, శిక్ష సిద్ధపరిచించాడు అన్నది అర్థమైతే మనకి ఈ విశ్రాంతి యొక్క విలువ ఏంటో మనకి అర్థమవుతుంది. ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో కూడా మనం గమనిస్తే, దేవుడు పాపులను ఏ రకంగా శిక్షిస్తాడు, రక్షింపబడిన వారికి ఎలాంటి శిక్ష సిద్ధపరిచించాడో మొదటి 5 వచనాలు ఇక్కడ రాయబడి ఉంటుంది. అది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, చూడండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడు ఎవడు? ఆగండి, ఇక్కడ ఒక ఆయన ఎలాంటి వస్త్రాలు వేసుకొని వస్తున్నాడంట? రక్తవర్ణ. రక్తవర్ణ అంటే అర్థం ఏంటి? రక్తవర్ణ అంటే రెడ్ కలర్. ఓకే, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తున్నాడంట, ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు. ఎక్కడి నుంచి వస్తున్నాడంట? ఎదోము. ఇంకో మాట కూడా, శోభిత వస్త్రములు. శోభిత అంటే ఇంగ్లీష్లో స్కార్లెట్ అంటారు, అది కూడా బ్లడ్ రెడ్. చెప్పండి, బ్లడ్ రెడ్. రెడ్ చాలా షేడ్స్ ఉంటాయి, ఇదేమో బ్లడ్ రెడ్ అనమాట. అలాంటి డ్రెస్ వేసుకొని, వస్త్రం వేసుకొని ధరించుకున్నవాడు ఎలాగొస్తున్నాడట? గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడు. బోస్రా అంటే ఎదోముకి ముఖ్య పట్టణం. ఎదోముకి ముఖ్య పట్టణం ఏదంట? బోస్రా. అసలు ఎదోము, బోస్రా ఇవి ఎందుకని మాట్లాడతారంటే, ఇవి పాపానికి క్యాపిటల్ సిటీస్ అట. పాపానికి, ఇప్పుడు ఇండియాకి ఏది క్యాపిటల్? న్యూఢిల్లీ. ఓకే, పాపానికి క్యాపిటల్ సిటీ ఏదంటండి? ఎదోము. ఎదోములో కూడా ప్రాముఖ్యమైనది ఏదట? బోస్రా. ఇట్స్ అ క్యాపిటల్ ఫర్ సిన్. అలాంటి, అంటే ఆ వర్డ్స్ ఎందుకు రాశాడంటే, పాపులకు శిక్షిస్తూ ఒక ఆయన వస్తున్నాడట, ఎదోము నుంచి వస్తున్నాడు, రక్తవర్ణ డ్రెస్ వేసుకొని వస్తున్నాడు ఆయన. ఇంకా ఈయన గురించి ఇంకేం రాయబడిందో చూడండి. నీతిని బట్టి మాట్లాడుచున్నాను నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నీ వస్త్రములు ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వారిని బట్టల వలె ఉన్నవేమి, ఒంటరిగా ద్రాక్షారసగాను త్రొక్కితివి, జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు,
కోపగించుకొని వారిని త్రొక్కితని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితని, వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలనియు దాగులే. ఈ వచనాలకు అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన అంటాడు, గో రెడ్ డ్రెస్ అంటున్నారు కదా, ఇది రెడ్ కాదు, బ్లడ్. ఏంటిది? రక్తం. ఇప్పుడు ఇక్కడ ఒక సీన్ అంటాడు ఏంటంటే, నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి. ద్రాక్ష గానుగు అంటే ఏంటండి? ద్రాక్ష గానుగు మీకు తెలీదో, ద్రాక్ష పళ్ళుని ఏం చేస్తారంటే ఒక గానుగులో వేసి, ఆ కాలంలో ఏం చేసేవారంటే గానుగులో ద్రాక్ష పళ్ళు వేసి మనుషులు అందులో ఎక్కి ఏం చేస్తారు, ఇలాగా తొక్కుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళ పని తొక్కడమే. అప్పుడు కింద నుంచి ఏమొస్తుంది? ద్రాక్ష రసం వస్తుంది. ఈ కాలంలో ఏంటంటే మిక్సీలో వేసి గ్రీమ్ అంటారు, అయిపోయింది. కానీ ఆ కాలంలో ఏంటంటే ద్రాక్ష పళ్ళు వేసి తొక్కుతారు. వీళ్ళు తొక్కుతున్నప్పుడు ఏమవుద్దంటే ద్రాక్ష కలర్ ఎలా ఉంటుంది? రెడ్గా ఉంటుంది. అదంతా కూడా వీళ్ళ బట్టల మీద చిందుతుంది. అప్పుడు వాళ్ళు అదంతా అయిపోయిన తర్వాత బయటికి దిగితే వాళ్ళని చూస్తూ ఉంటే డ్రెస్ అంతా ఎలా ఉంటుందంటే, వైట్ డ్రెస్ ఉన్నవాడు రెడ్గా అయిపోయి వస్తున్నాడు అన్నాడు వాడు. ఆయన అడుగుతున్నారంట, నీ డ్రెస్ చూస్తే ఏదో ద్రాక్ష గానుగులో తొక్కి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నావు, ఏంటి నువ్వేంటి ఎదుములోంచి వస్తున్నావు, నువ్వు ఎవరివి ఏంటి అంటే ఆయన అంటున్నాడు చూడండి, ఒంటరిగా ద్రాక్ష గానుగు త్రొక్కితిని, జనముల్లో ఎవడును నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిన్నది, నా బట్టలు డాగు. అంటే ఆ పాపంతో ఉన్న మనుషులందరినీ కూడా నేను ఏం చేసింది తెలుసా? శిక్షించాను, సంహరించాను. వాళ్ళ రక్తపు డాగులు. ఎవరి యొక్క ఇమేజ్ అండి ఇది అంటే? యేసు ప్రభు యొక్క దృశ్యం ఇది మనకి ఇక్కడ కనపడుతుంది. మనకు యేసు ప్రభుని గురించి ఆలోచించినప్పుడు ఆయన సిలువ మరణం మన కోసం ప్రాణం పెట్టాడు, ఇవే ఆలోచిస్తూ ఉంటాం. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు అలాగే ఉంది ఆయన సీన్. ఆయన దీనుడుగా, రిక్తుడుగా సిలువ మీద వేలాడి మన కోసం ప్రాణము పెట్టాడు. కానీ రెండోసారి ఆయన వచ్చినప్పుడు అలాగుండదంటండి. ఆయన శరీరం మీద ఉన్న రక్తం అన్నీ కూడా ఏ రక్తం అంటే ఇది? శత్రువుల యొక్క రక్తం. వాళ్ళందరినీ సంహరించినప్పుడు వాళ్ళ రక్తం ఆయన మీద తుల్లుతుందంటండి. అంత భయంకరమైన ఉగ్రతను గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. 4వ వచనంలో అంటున్నాడు చూడండి, పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరములు వచ్చాడు. అంటే పగ తీర్చుకుంటున్నాడు అనమాట. ఇక్కడ శత్రువులందరి మీద ఏం చేస్తున్నాడు? పగ తీర్చుకుంటున్నాడు. నేను చూచి ఆశ్చర్యపడితే, సహాయం చేయవాడు ఒక్కడును లేకపోయాను, ఆదరించేవాడు ఎవడును లేకపోయాను, కావున నా బాహువు నాకు సహాయము చేసి, నా ఉగ్రత నాకు ఆధారమైన, నా ఉగ్రత నుంచి తప్పించేవాడు ఒక్కడు కూడా లేడాలని. ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే మనమందరం కూడా యేసు ప్రభు యొక్క ఉగ్రతకు పాత్రలు అవ్వాలి. కానీ ప్రభు మనకిచ్చిన విశ్రాంతి ఏంటంటే ఆ ఉగ్రత నుంచి నన్ను తప్పించాడు. మన పాపాన్ని క్షమించినప్పుడు ఆయన మనకు విశ్రాంతిని ఇచ్చాడు. నీకు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎక్కడుందా వచనం? రోమా 8:1. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సో ఇక్కడ మనందరికీ కూడా కలిగిన విశ్రాంతి ఏంటంటే, నా ప్రభు నా పాపాలు క్షమించాడు, భవిష్యత్తులో ఆయన పగ తీర్చుకోవడానికి రాబోతున్నాడు, ఆయన లోకాన్ని శిక్షించినప్పుడు నేను ఆ శిక్షలో ఉండను. అదే ఆయన మనకిచ్చే ప్రారంభ విశ్రాంతి. ప్రారంభ విశ్రాంతి ఏంటంటే, మన పాపాలు క్షమింపబడ్డాయి, ఆ ఉగ్రత నా పైన ఇంకా లేదు. అది ప్రారంభ విశ్రాంతి. మరి అనుదిన విశ్రాంతి ఏంటండి? నేను అన్నాను కదా, విశ్రాంతి 3 రకాలు. ఒకటి ప్రారంభ విశ్రాంతి, రెండోది అనుదినం ఆయన మనకిచ్చే విశ్రాంతి ఏంటండి అంటే 2 రకాలుగా మనం చూడొచ్చు ఇది. ఒకటేంటంటేనండి, ఎప్పుడైతే మన కష్టాన్ని ప్రభుకు అప్పగించుకుంటూ ఉంటామో మన హృదయానికి ఆయన ఎంతో విశ్రాంతిని ఇస్తాడు. ఎక్కడ రాస్తుందండి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మీ విన్నపములు దేవునికి తెలియజేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు.
అనుదినము దేవుడు మనకి విశ్రాంతి ఎలా కలుగు చేస్తాడు? మనకి ఎన్నో కష్టాలు ఉంటాయండి. ఈ కష్టాలంట ఎవరికి అప్పచెప్పాలి? దేనికోసం చింతించొద్దు, ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజే. అంటే మీ కష్టాన్ని దేవునికి అప్పచెప్పే. అప్పుడు ఏం జరుగుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మన కష్టాన్ని మన భారాన్ని ప్రభుకి ఎప్పుడైతే అప్పగించుకుంటామో హృదయంలో ఎంతో ఏం దొరుకుతుంది మనకి? అనుదినము కూడా విశ్రాంతి కలుగుతుంది. అంతేకాదు, వాక్యం వినేటప్పుడు కూడా మనకు ఎంతో విశ్రాంతి కలుగుతుంది. అది ఒక వచనం మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. వీళ్ళకి అధిక విశ్రాంతి కలిగిందంట. దేనివల్ల? యెహోవా చేత ఉపదేశము నొందుదురు. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటా ఉంటామో హృదయంలో ఏం కలుగుతుంది? అధిక విశ్రాంతి. వాక్యం ద్వారా అధిక విశ్రాంతి. సో చెప్పండి, అనుదినం అంటే మన డైలీ లైఫ్లో ప్రభు ఇచ్చే విశ్రాంతి మనం అనుభవించాలి అంటే రెండు ఉండాలి మన జీవితంలో. ఒకటి ప్రార్థన ద్వారా, రెండోది వాక్యం ద్వారా. ఈ రెండు మన జీవితంలో ఉండాలండి. వాక్యం వింటా ఉంటే ఎంతో విశ్రాంతి దొరుకుతుంది. ఆయన ఉపదేశాన్ని వింటున్నప్పుడు ఎంతో విశ్రాంతి. ఇందాక మనం మొదటి వర్తమానం విన్నప్పుడు ఆయన వాక్యం వింటున్నప్పుడు ఎంతో సంతోషం అన్నమాట. ఆయనే నా యజమానండి, ఆయన చూసుకుంటాడండి, ఆయన నన్ను విడిచిపెట్టాడండి, ఆయన దయాళుడండి, ఆయన క్షమించుటకు సిద్ధ మనసుందండి, ఆయనకి ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. ఆయన వాక్యం ద్వారా మనకి ఎంతో విశ్రాంతి కలుగుతుందన్నమాట. అంతేకాదు, మన కష్టాన్ని ఆయనకి చెప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళాం, పెద్ద సూట్ కేసు, ఎంత సూట్ కేసుకుని వెళ్ళిపోయావు, నెత్తి మీద పెట్టేసుకున్నావు, అని మోసుకుని వెళ్ళాం. ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఏం చేయాలి? ఇలాగే నించున్నావు అనుకో, చుట్టూ కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ఏయ్ అని నడుస్తారు. పెడా పక్కన మా మీద వేసేటట్టు ఉన్నాం. అమ్మో అమ్మో పడిపోతా, అమ్మో నన్నే ట్రైన్ మోస్తుందండి, ఇంకా దీన్ని మోయలేదేమోనండి, కాబట్టి నేను మోసేస్తానండి అని అన్నాం అనుకోండి, పిచ్చోళ్ళ చూస్తారు మనల్ని. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన భారం మనమే నెత్తి మీద పెట్టుకుంటే మనకన్నా ఫూల్స్ ఇంకెవరు లేరండి. ప్రభు అంటున్నాడు, నేను నీ గురించి చింతించుచున్నాను కాబట్టి నీ చింత యావత్తు నా మీదయ్యి, నేను చూసుకుంటాను. అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. కీర్తన 68:19. ఆయన భారం భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కష్టం రాని, ఏ శ్రమ రాని ఆ కష్టాన్ని ప్రభుకి అప్పగించేయాలన్నమాట. నీ జీవితానికి ఎంతో ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది అన్నమాట. హన్న చాలా దుఃఖంతో వెళ్ళి ప్రభు దగ్గర మొరపెట్టింది. అప్పుడు అక్కడున్న ఏలీ భక్తుడు అంటాడు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడులే అని అన్నాడు. అంతేనండి, అప్పటి నుంచి దుఃఖముఖంగా ఉండడం మానేసిందంటండి. అంటే తన హృదయం ఏమొచ్చేసింది? సంతోషం. ఎందుకు? తన భారాన్ని ఎవరికి అప్పచెప్పేసుకుంది? దేవునికి అప్పచెప్పేసుకుంది. సంతోషం వచ్చిందన్నమాట. అనుదిన విశ్రాంతిని అనుభవించాలి అంటే ఒకటి వాక్యం వింటా ఉండాలి. అనుదినము నువ్వు అనుభవించాలి ఈ విశ్రాంతి అంటే ప్రార్థన చేసుకుని మన భారాన్ని ప్రభుకి అప్పగించాలి. ప్రార్థన, వాక్యం ఈ రెండు ఉంటేనే మన జీవితంలో అనుదిన విశ్రాంతిని అనుభవిస్తాం. సో ప్రారంభ విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? మన పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ పొందిన రోజున ఆయన బిడ్డగా మనల్ని చేసుకుంటాడు, మన పాపాలు క్షమిస్తాడు. నేను ఆయన బిడ్డను అయ్యాను, ఆయన నాకు తోడుగున్నాడు అన్న గొప్ప విశ్రాంతితో ప్రారంభమవుద్ది. రక్షింపబడిన వారికి ఆ సంతోషం ఏంటో అర్థమవుద్ది అనమాట. దేవుడు ఎంత విశ్రాంతిని ఇచ్చాడండి, నా పాపాలు క్షమించాడు, ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు, నేను రక్షింపబడ్డాను నేను. రెండోది అనుదిన విశ్రాంతి వాక్యం ద్వారా దొరుకుతుంది, ప్రార్థన ద్వారా దొరుకుతుంది. మూడోది అంతిమ విశ్రాంతి. అది ఎలా దొరుకుతుంది మనకి? ఏమండి, ఈ రెండు ఇస్తున్నా సరే, వాక్యము ప్రార్థన ఉన్నా సరే, ఇంకా మన హృదయంలో ఇంకా ఏముంటుంది? అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదన్నా అనుకున్నది జరగనప్పుడు ఇంకా మన హృదయంలో బెంగ, దిగులు, బాధ, భయము ఇవన్నీ వెంటాడుతూనే ఉంటాయి కొంత. కానీ ఒకరోజు వస్తుందండి, ఇవేమి ఉండవు, ఇంకా అంతిమ విశ్రాంతి. ఇప్పుడు వస్తుంది మనకు అది. పరలోకంకి వెళ్ళిన అడుగు పెట్టిన రోజున అసలు విశ్రాంతి ఏంటో నువ్వు అనుభవిస్తావు. పరలోకానికి ఇంకో పేరు ఏంటంటే విశ్రాంతి. పరలోకాన్ని ఇంకో పేరేంటండి? వారు ఈ ప్రయాసమును మాని విశ్రాంతిలో ప్రవేశించుదురు. ఎక్కడ రాస్తుంది అన్నమాట? ప్రకటన
ప్రకటన 14:13 చదవండి అమ్మా. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతునిందిన మృతులు ధన్యులు. ఎందుకారు ధన్యులు? ఎందుకట? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవనని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి, వారు తమ ప్రయాసము మాని. సో ఇంకేం మాంతారు ఇంకా? సో మరణం అన్నది కష్టాలకి అంతం, అంతేనా? అనుకుందాం, ఎవరైనా ఒక ఆయన అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్లో ఉన్నారు, చాలా కాలం నుంచి బెడ్ రిడన్ అయిపోయారు, దగ్గు, మందులు, జ్వరాలు, ఆపరేషన్లు, ఐసీయూ, ఇంజెక్షన్లు, సెలైన్లు, అలాగే హాస్పిటల్లాగా దిగాలుగా ఉన్నారండి. ఎన్నో కష్టాలు. ఆయన చూస్తుంటే మనకే బాధేస్తుంది, ఏంటండి ఈయనకి కష్టాలు అది ఇది అని. ఒకరోజు అనుకుందాం మరణించారు అనుకుందాం, బెడ్ మీదే ఉండి అలాగా మరణించారు. ఆ వేళ ఆయనకు జరిగిన మేలు ఏంటి చెప్పండి? మిగిలిన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటాం, ఎడుతూ ఉంటాం, అయ్యో చనిపోయారని చెప్పి ఎడుతూ ఉంటాం. కానీ ఆయనకి జరిగిన మేలు ఏంటో చెప్పండి మీరు. ఒకదానికి ఫుల్ స్టాప్ అండి. ఏంటి? ప్రయాసాలకి ఇంకేంటది? ఫుల్ స్టాప్. ఇప్పటి వరకు నిజంగానే ప్రయాసాలు పడ్డావు, కష్టాలు పడ్డావు, అనారోగ్య పరిస్థితి అని, దానికి ఫుల్ స్టాప్. పరలోకంలో సెలైన్ ఎక్కితారు, లేకపోతే హాస్పిటల్లో ఇలాంటివి ఏమైనా ఉంటాయండి పరలోకంలో? పరలోకం నిత్య శాంతి. చెప్పండి అన్నమాట. సంతోషం పరలోకంలో. అసలు కోరుకున్నారు రావు కష్టాలన్నమాట. నిత్య శాంతి, సంతోషం, శాంతి, నెమ్మది, ఆరోగ్యము, క్షేమము, ప్రభు సన్నిధి, ఆనందం. అసలు పరలోకంలో అడుగుపెట్టిన 5 నిమిషాల్లోనంట భూమి మీద పడిన కష్టాలన్నీ కూడా మర్చిపోతామంట ఒక్కసారి. చూడండి, రోజంతా విపరీతంగా కష్టపడి ఎండలో తిరిగి వచ్చి సాయంత్రం స్నానం చేసి అలాగా ఏసీ రూమ్లో అలా పడుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? రోజు మీద కడిన కష్టాలన్నీ కూడా ఒక్కసారి మర్చిపోతాం. అమ్మ మంచి నిద్ర పట్టిందిరా బాబు అనిపిస్తుంది. కాదు, ఒక 70 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాం, 80 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాం అనుకుందాం, 100 సంవత్సరాలు బ్రతికేసాం, ఎన్నో కష్టాలు పడ్డాం. 100 సంవత్సరాలు పడిన కష్టాలన్నీ కూడా 5 నిమిషాలు మర్చిపోతామంట పరలోకంలో. అంత సంతోషంగా ఉంటుంది. ఏది? పరలోకం. అందుకోసం అంటున్నది విశ్రాంతి, అది నిజమైన విశ్రాంతి. హెవెన్ గురించి ఒక మంచి పాట ఉంటుంది. హెవెన్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్ filled with glory and grace. I want to see my Savior's face. Heaven is a wonderful place. Heaven is a wonderful place. అది పరలోకం అన్నమాట, నిత్య శాంతి. సో మనం దేవుడు మనకిచ్చిన ఈ విశ్రాంతిని బట్టి దేవుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలండి. లోకానికి అదేంటో కూడా తెలియదండి. వాళ్ళ పాపాలే క్షమింపబడలేదు కాబట్టి అసలు ఆ విశ్రాంతి అంటే రుచి కూడా ఏంటి తెలియదు వాళ్ళకి. భక్తుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగాను. ఆ విశ్రాంతి ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఆయన స్తుతించగలుగుతున్నాను. దేవుడు ఈ లోకంలో ఆయన మనకిచ్చిన విశ్రాంతిని బట్టే మన దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. మనం ఒక్కొక్కసారి అండి మనకు ఇవన్నీ తెలుసు, కానీ కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ మనమే మోసేస్తూ ఉంటాం. ఆయన వాక్యం సరిగ్గా వినం, ప్రార్థన సరిగ్గా చేసుకోం, కాబట్టి ఆ విశ్రాంతిని మనము అనుభవించాం. నిజంగా మనసు బాగాలేదనుకోండి, ఏం చేయాలి చెప్పండి? కాసేపు చిన్న వాక్యం చదువుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి, లేకపోతే ఏదైనా ఆన్లైన్లో మన వర్తమానాలు ఏమిటో ఒక చిన్న వర్తమానం అలా వెంట ఉండే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హృదయంలో ఉన్న ఆ కష్టాన్ని తీసేసి ఆయన మళ్ళీ విశ్రాంతితో నింపుతాడు అన్నమాట. మరణిస్తే అసలు ఆ గొడవే లేదు, అసలు పరలోకంలో నిత్య విశ్రాంతి. సో ఇప్పుడు 2 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిదేమో ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఆయన మన వైపు తిరుగుతాడు. రెండోది ఏమి నేర్చుకున్నాం? ఆయన మనకు విశ్రాంతి ఇచ్చే దేవుడు అని నేర్చుకున్నాం. మూడోది ఒక మాట చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. దేవుడు మనలను నడిపిస్తాడు. ఒక చంటి బిడ్డను ఎలాగైతే తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తాడో, ఈ లోకంలో దేవుడు నన్ను ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. ఏ రీతిగా నడిపిస్తాడండి అంటే చాలా లక్షణాలు ఉన్నాయి. ఒక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఒకటి, కీర్తన 23వ అధ్యాయం చూడండి. కీర్తన 23, అక్కడ ఒక కాపరి వలె ఆయన మనల్ని నడిపిస్తాడు. మొదటి 3 వచనాలు చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల
ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను ఇక్కడ 2 సార్లు నడిపించడం అన్న మాట ఉంటుంది. ఒకటి ఎక్కడికి నడిపిస్తాడంటే 2వ వచనం, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. అంటే ఒక ఆలోచిద్దాం, ఒక కాపరి గొర్రెల మేలు కోరి ముళ్ళ తుప్పల దగ్గర తీసుకెళ్తాడా, పచ్చిక దగ్గర తీసుకెళ్తాడా? పచ్చిక దగ్గర తీసుకెళ్తాడు. కుల్లి కాలువ దగ్గర తీసుకెళ్తాడా, మంచి నీరున్న చోటకి తీసుకెళ్తాడా? మంచి నీరున్న చోట దగ్గరికి తీసుకెళ్తాడు. ఎందుకు? గొర్రె, ఆకలితో ఉన్న గొర్రె, బలహీనంగా ఉన్న గొర్రె ఆ పచ్చిక ఎప్పుడైతే తింటుందో, ఆ మంచి జలాలు ఎప్పుడైతే తాగుతుందో తనకేం కలుగుతుందట? నా ప్రాణమునకు ఆయన సేదది. ఆ సేదను ఇవ్వటానికి పచ్చిక దగ్గరికి నిన్ను తీసుకెళ్తాడు. ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు నిన్ను ఏ పచ్చిక దగ్గరికి తీసుకొస్తాడు? వాక్యం అనే పచ్చిక. శాంతికరమైన జలాలు అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటావో, ఆ పచ్చికను ఆస్వాదిస్తావో, మనకేముంటుందటండి? నీ ప్రాణమునకు నా ప్రాణమునకు ఎంతో సేద. ఆ సేద రావడానికి వాక్యం దగ్గరికి నిన్ను నడిపిస్తాడు. ఈవేళ నేను ఇక్కడ కూర్చున్నాము అంటే ఇక్కడ పచ్చిక ఉందని చెప్పి దేవుడు నన్ను చేయి పట్టుకొని ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. ఈ పచ్చికను నీకు ఇస్తున్నాడు. నువ్వు తింటున్నప్పుడు నీ ప్రాణానికి ఎంతో సేద కలుగుతుంది. ఏమండి, గొర్రెను పచ్చిక దగ్గర తీసుకెళ్లే బాధ్యత కాపరిదే. మరి ఆ పచ్చిక తినే బాధ్యత ఎవరిదే? గొర్రె ఒక ఆకు తింటుంది అనుకుందాం, రోజుకి చిన్న ఆకు తింటుంది అంతే. కొంతమంది అలాగే ఉంటారు. ఏం నేర్చుకున్నావు బాబు వాక్యం అంటే, ఆ ఒక పాయింట్ నేర్చుకున్నానండి, అది గుర్తుంది అంటాడు. అప్పుడు నీకు ఇప్పుడు ఒకే ఆకు తింటుంది అనుకో, గొర్రె ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. గొర్రెల కాపరు మాత్రం ఆయన బాధ్యత ప్రకారంగా మంచి పచ్చిక దగ్గర తీసుకొస్తాడు. దేవుడు మనల్ని ఆయన వాక్యం దగ్గర తీసుకొస్తున్నాడు. నా బాధ్యత ఏంటంటే ఆ పచ్చిక ఇస్తున్నప్పుడు సంతోషంగా దాన్ని ఆస్వాదించాలి, వాక్యం వింటూ ఉండాలి. మనం ఒక్కోసారి బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్. అంటే అర్థం ఏంటి? బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఏమో అలాగా ఓడా పార్కు, బీచ్, అవసరమైతే అక్కడ ఏదో యుద్ధం అవుతుందండి ఒకసారి చూసొద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి క్రికెట్ అట్ట, ఐపీఎల్ అట్ట, అదొకసారి ఇవన్నీ ఆలోచించుకొని వచ్చి మెయిన్ అన్నాడు వచ్చేద్దాను మళ్ళీ ఇక్కడికి కదండి. అలా ఉండకూడదు, మైండ్ ఎక్కడే ఉంచాలన్నమాట. కొంతమందితో మాట్లాడుతూ ఉంటానండి, వాళ్ళు వాక్యం ఏం చెప్పానంటే పాయింట్ వైజ్ మొత్తం వచనాలు చూసుకొని మొత్తం చెప్పేది. నిన్న పిల్లలండి, అసలు వాళ్ళు చూస్తే ఎంత ముచ్చటేసిందో. మొదటి రోజు చెప్పిన మెసేజ్ క్వశ్చన్ లేకుండా టక చెప్పేస్తున్నారు అనమాట. ఎలా ఉందంటే చిన్న వయసులో వాక్యాన్ని అలాగా ఆస్వాదించేస్తున్నారనమాట. మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తామో సేద, చెప్పండి అన్నమాట, సేద, దేవుడిచ్చే సేద ఏంటో మనం అనుభవిస్తాం. ఆ వాక్యం మీద అపేక్ష తగ్గుతుందంటేనండి సమస్య ఏంటో తెలుసా? మనలో ఏదో పాపం ఉంది. నేను ఒక మాట చెప్పాను గత వారం, మా ముందు వారము, సిన్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద బైబుల్ అండ్ బైబుల్ కీప్స్ యూ అవే ఫ్రమ్ సిన్. అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో పాపం ఉంటే ఆ పాపం మనల్ని వాక్యం నుంచి ఏం చేస్తూ ఉంటుంది? దూరం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాక్యాన్ని హృదయంలో నింపుకున్నామో ఆ వాక్యం మనల్ని పాపం నుంచి ఏం చేస్తుంది? దూరం చేస్తూ ఉంటుంది. మన వాక్యం వింటలేదంటే దాని అర్థం ఏంటి? మన జీవితంలో దేవుడు నచ్చనివి చాలా ఉన్నాయి. కడుపులో పావులు ఉన్నాయి, అందుకోసం ఇటు అన్నం ఏం తింటలే, అది బయట పడిపోతేనే ఆకలి ఉంటుంది, ఇష్టంగా తింటాడనమాట. సో మనకి వాక్యం ఏంటి ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే దేవుడికి నచ్చనివేవో మన జీవితంలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకునేది, దేవుడు మాత్రం మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికంటే పచ్చిక దగ్గరికి ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎందుకంటే బేతేల్ అసెంబ్లీకి వచ్చావు, ఎందుకు ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావు అంటే, నిన్నెంతో ప్రేమించి నీ చెయ్యి పట్టుకొని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి పచ్చిక లాంటి ఈ వాక్యాన్ని మనకి వినిపింపజేస్తున్నాడు. బికాస్ హీ లవ్స్ యూ, హీ లెడ్ యూ టు దిస్ ప్లేస్. ఇంకా అక్కడ కీర్తన 23లోనే ఇంకో మాట ఉంది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. వాక్యం అయితే విన్నాము, కానీ నీతిగా నడడం నీకు నాకు చేత కాదు. అయితే ఆయన అంట ఏం చేస్తాడు? నీతి మార్గములో ఆయన నన్ను ఏం చేస్తాడు? నిన్నేం చేస్తాడు? నడిపిస్తాడు. అంటే నీకు నాకు భక్తి చేత కాదు, బలహీనులమే,
పాపంలో పడిపోయే బలహీనులం. కానీ ఆయనకు తెలుసు నువ్వు పడిపోతావని. కానీ ఆయన ఎంత మంచి దేవుడు అంటే నిన్ను ఆయన నడిపిస్తాడు. నిన్ను ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అది స్పెషల్. నేను ఈ మధ్యన ఒక కీర్తన ధ్యానిస్తూ ఉంటే ఒక మంచి థాట్ దేవుడు నాకు నేర్పించాడండి. అదేంటో చూడండి, కీర్తన 144 మొదటి వచనం. కీర్తన 144 మొదటి వచనం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు. ఆయన మనకేదో నేర్పిస్తాడంటండి. ఏం నేర్పిస్తాడు దేవుడు? నా చేతులకు యుద్ధం నేర్పిస్తాడు, నా వ్రేళ్లకు పోరాటము నేర్పిస్తాడు. ఆత్మీయ జీవితం అన్నది ఒక పోరాటమే. ఆత్మీయ జీవితం అన్నది ఒక యుద్ధమే. సాతానుగాడు దాడి చేస్తూ ఉంటాడు, మన సొంత శరీరమే దాడి చేస్తూ ఉంటుంది, లోకం ఎంతో ఆకర్షణీయంగా ఉండి అది దాడి చేస్తూ ఉంటుంది. భక్తిలో స్థిరంగా ఉండకుండా దాడులు చేస్తూనే ఉంటాయన్నమాట. మూకుంబడి దాడి చేస్తూ ఉంటాయన్నమాట. నువ్వు యవనస్తుడువా, యవనస్తురాలువా, నువ్వు ముసలోడువా, నువ్వు పడుచోడువా, ఇవేం చూడదు. నిన్ను పాపంలో పడేయాలంతే. దాడి చేస్తూనే ఉంటాడు. యేసు ప్రభునే ఊరుకోలేదు కదండి సాతానుగాడు. శోధిస్తానే ఉన్నాడు. స్టార్టింగ్లో శోధించాడు. రేపు సిలువ వేయబడుతుండగా కూడా ఆయనకి ఏమొచ్చిందంట? శోధన వచ్చిందంట. అంటే శత్రువు అలా శోధిస్తాడు. ఒక పక్క నుంచి ఇస్కరియోతు యోధాలో దూరాడు, ఒక పక్కన పేతురులో దూరాడు. నీకు సిలువ దూరం అవునుగా అంటున్నాడు. ఎవరో? పేతురు. ప్రభునే ఊరుకోలేదు. నిన్ను నన్ను అసలు ఊరుకోడు సాతాను, శోధిస్తూనే ఉంటాడు అన్నాడు. పాపంలో ఎలాగైనా పడేయాలి. కానీ ప్రభు మనకిచ్చిన మాట ఏంటంటే ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు. నీకు యుద్ధం రాదు, కానీ ఆయన మనకేం నేర్పిస్తాడట? యుద్ధం నేర్పిస్తాడు. శోధన వచ్చినప్పుడు యుద్ధం నేర్చుకున్న, పోరాటం నేర్చుకున్న ఆ విశ్వాసి బయటపడతాడండి మనలో. మళ్ళొకసారి చెప్తున్నాను, శోధన వచ్చినప్పుడే విశ్వాసి యొక్క శక్తి ఏంటో, వాడి పోరాటం ఏంటో బయటపడతాడు. లోకం ఈజీగా పడిపోతూ ఉంటుంది, కానీ విశ్వాసి జయిస్తూ ఉంటాడు అన్నమాట. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సైనికుడి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఉట్టప్పుడు ఎవడు పట్టించుకోవాలని ఆయన వెళ్తున్నా ఆర్మీలో పనిచేస్తారు అనమాట. వాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది? యుద్ధం వచ్చినప్పుడు. ఓరు బాబోయ్, ఇప్పుడు అవసరం పడిందండి. ఆర్మీ అంటే ఏంటో, మిలిటరీ అంటే ఏంటో, నేవీ అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుందండి. అమ్మ బాబోయ్, లేకపోతే దేశం పేలిపోద్దండి. పోరాటం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు సైనికుడు యొక్క విలువ ఏంటో నీకు తెలుస్తుంది. పాప శోధన వచ్చినప్పుడు, శత్రువు సైతం దాడి చేస్తున్నప్పుడు మనలో విశ్వాస యోధుడేంటో మనలో బయటికి వస్తాడు. విశ్వాస సైనికుడేంటో మనలో బయటకు వస్తాడన్నమాట. సాతానా, నీ శోధన నాకు అర్థమైపోయిందిరా, నువ్వే తీసుకొస్తున్నావు ఈ పొలాలన్నీ, నువ్వు తీసుకొస్తున్నాడు ఇలాంటి శోధనలు, పాప శోధనలన్నీ. నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు జయము వేస్తాడు, నేను దొరకనురా నీకు. మనలో ఉన్న ఆ సైనికుడు బయటికి వస్తాడు. ఎందుకంటే దేవుడే ఆ పోరాటాన్ని నీకు నాకు నేర్పించాడు అన్నమాట. సో దేవుడు ఆ రీతిగా మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇంకా ఆ పైన వాక్యం దగ్గరికి మనల్ని, పచ్చిక దగ్గరికి నడిపిస్తాడు. నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. వాక్యం ఇచ్చి సాధిస్తాడు, నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ రీతిగా పాపాన్ని జయించడానికి సహాయము చేస్తాడు. ఇంకా చాలా ఉంది అర్థం చేయించుకోవడానికి. అయితే ఇంకొకటి జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇంకే రీతిగా నడిపిస్తాడండి అంటే ద్వితీయోపదేశకాండం 32, 10, 11 వచనాలు. ద్వితీయోపదేశకాండం 32, ద్వితీయోపదేశకాండం 32, 10, 11 చదవండి. అరణ్య ప్రదేశములను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వారిని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. ఇక్కడ ఒక పోలిక చెప్తున్నాడు. యెహోవా వారిని ఈ రీతిగా నడిపిస్తాడని చెప్పి పక్షిరాజు గురించి చెప్తున్నాడు. ఏం రాస్తుంది? పక్షిరాజట తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అండి అని అంటే, పక్షిరాజు లేదా ఒక గెద్ద ఎక్కడో కొండ శిఖరం పైన గూడు కట్టు ఉంటుందట. గూడులో గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేస్తుంది.
ఈ చిన్న పిల్లగెద్దలు చక్కగా గూట్లో ఉంటాయి. రోజు ఏం చేస్తుందంటే తల్లి గెద్ద వాటికి ఆహారాన్ని తీసుకొస్తుంది, బాగా తింటున్నాయి. అవి కూడా బాగా ఎదిగేసాయి, మంచి దానికి కూడా మంచి ఇవన్నీ రెక్కలన్నీ వచ్చేసాయి, వేకలన్నీ వచ్చేసాయి, చాలా తల్లిలాగే ఉన్నాయి ఇవి కూడా. కానీ వీటికి ఒకటి రాదు. ఏంటి రాదు? ఎగరడం రాదు. బాగా తెస్తా ఉంటే తినేసి బాగా బుజ్జిగా తయారై అంతా బాగానే ఉన్నది, కానీ ఎగరడం రాదు. ఇప్పుడు వాటికి ఎగరడం నేర్పించే బాధ్యత ఎవరిదే? తల్లిదే కదండి. తల్లి ఏం చేస్తుందంట, గూడుని రేపేస్తుందంట. గూడుని ఏం చేస్తుంది? రేపేస్తుంది. గూడు రేపుతుందట. అంటే అర్థం ఏంటంటే తనేస్తుంది గూడుని. బాగా ఉన్నారు ఇప్పుడు వరకు, బాగా తిన్నారు, ఇప్పుడు టైం అయింది పదండి అని చెప్పి దొమ్మ తనేస్తూ ఉంటే ఈ మంచి పక్షులు ఒక్కసారి పైనుంచి పడిపోతున్నాయి. అలా పడిపోతూ ఉంటే నేను అనుకుంటున్నాను, ఈ పిల్ల పక్షులు మనసులో ఏమనుకుంటుంటే, నా తల్లి ఎంత డేంజరస్, అమ్మ బాబాయ్ ఇప్పుడు చంపేస్తుంది మమ్మల్ని, ఇప్పుడు వరకు బాగా పెట్టింది, ఇది తల్లి కాదు ఇది కసాయిరాలు, అది ఇది డామ్డు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటే, అయితే పైనుంచి పడిపోతున్నప్పుడు రెక్కలు ఉన్నాయి కదా, రెక్కలు కొట్టుకుంటూ ఉంటాయట. ఎగరడం రాదు, కానీ ఏం చేస్తుంటుంది? కొట్టుకుంటా. కానీ అయినా రాదు, పడిపోతున్నాయి. అది అసలే కొండ శిఖరం, కింద పడితే పచ్చడైపోతాయి. అయితే తల్లి పక్షి ఏం చేస్తాడు తెలుసా? రెక్కలు ఒక్కసారి చాపుతుందట. చాపి జయమని కిందకు వచ్చి ఆ రెక్కల మీద వీటిని మోస్తుందట. దేన్ని? పిల్లలు మోస్తుందట. కింద పండవదు, మోస్తుంది. మళ్ళీ మోసి ఎలాగ అనుకుంటే పైకి తీసుకెళ్తుందట. తీసుకెళ్ళి మళ్ళీ వాటిని వదిలేస్తుందట. ఈ లోపల మళ్ళీ పడిపోతున్నాయి. ఈ ఎక్సర్సైజ్ చాలాసేపు చేస్తూ ఉంటుందట. ఈ చేయడంలో ఈ పిల్ల పక్షులు అప్పటి వరకు ఎగడం రాదు, కానీ ఒకానొక టైంకి వాటికి వచ్చేస్తుందంటండి ఎగరటం. తల్లితో సమానంగా ఎదుగుతాయట. ఆకాశాన్ని ఏలుతున్నట్టుగా ఎగిరి ఉన్నతమైకి ఎగిరేస్తూ ఉంటుంది. సో తల్లి బిడ్డలకి ఏం నేర్పించింది? గూడులు రేపి ఎగరటము నేర్పించింది. గూడులో ఉండడం అంటే సుఖమైన జీవితం అండి. లైఫ్ ఎంత సుఖంగా ఉందండి, స్మూత్గా వెళ్ళిపోతుందండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గూడును ఒకసారి రేపుతాడు. అంటే అర్థం ఏంటంటే గూట్లోంచి ఒకసారి బయటికి నిన్ను తోస్తాడు ఆయన. అనుకోడు స్మూత్గా వెళ్ళిపోతుంది లైఫ్, ఏ కష్టం ఉండదండి అని అనుకుంటే అది విశ్వాస జీవితం కాదు. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు నువ్వు నేర్చుకో. ఎందుకంటే దేవుడు మనల్ని భూలోకంలో ఉండడం కోసం కాదు, ఎక్కడ ఉండడానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన? పరలోకంలో ఉండడానికి సిద్ధపరుస్తాడు. కాబట్టి మన భూలోకంలో గూడులను ఏం చేస్తాడు ఆయన? రేపుతాడు. చిన్న కష్టాన్ని ఒప్పుకుంటాడు. ఆ కష్టాలు కొట్టుకుంటూ ఉంటావు. దేవుడు ఏంటంటే నన్ను విడిచిపెట్టాడు చెప్పి ఎలాగంటూ ఉంటాడు. దేవుడు విడిచిపెట్టాడు. ఆయన మళ్ళీ తల్లి పక్షి కిందకు వచ్చినట్టు ఏం చేస్తాడు? ఆయనే మోస్తాడు, కొంచెం పైకి తీసుకెళ్తాడు, నిన్ను పడినవాడు. దేవుడు శ్రమ ఎప్పుడైనా ఒప్పుకున్నా నిన్ను నాశనం చేయడానికి కాదు, నీకు మేలు చేయడానికే శ్రమనైనా ఒప్పుకుంటాడు. నీకు ఒక పాఠం నేర్పించడానికి. మళ్ళీ కింద వస్తూ ఉంటావు, మళ్ళీ మోస్తూ ఉంటాడు, మళ్ళీ లేపుతూ ఉంటాడు. ఈ క్రమంలో తల్లి ఎలాగ ఎగురుతుందో అలాగ బిడ్డలు కూడా ఏం చేస్తున్నాయి? ఎగురుతాయి. దేవుని రూపంలోకి నువ్వు నేను వస్తాం. ఆయన అనుకున్న రూపంలోకి నువ్వు నేను వస్తాం అనమాట. సో కష్టాల ద్వారా నిన్ను ఇంకనూ ఆయన రూపంలో చెక్కి ఆయన అనుకున్న షేప్లోకి నిన్ను తీసుకొస్తాడు ప్రభు. నీలో ఉన్న ఆ మస్టంతా కూడా పోయి ఆయన అనుకున్న రూపంలోకి నిన్ను తీసుకురావాలని ఒక్కొక్కసారి మన జీవితంలో గూడులను ఏం చేస్తాడు ఆయన? రేపుతాడు ఆయన. ఆ రీతిగా నిన్ను నన్ను నడిపిస్తారు. సో పచ్చిక దగ్గరికి నడిపిస్తాడు, వాక్యాన్ని వెంపజేసి మనకు ఎంతో సాధన ఇస్తాడు, నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా ఒక పక్షిరాజు ఎలాగైతే గూడులు రేపుతుందో అలా శ్రమలు ఒప్పుకొని సహితం ఆయన రూపంలోకి మనల్ని చెక్కుతాడు. ఆ రీతిగా కూడా మనల్ని నడిపిస్తాడు ఆయన. సో మొత్తం మీద దేవుడు నిత్యము ఆయన నడిపిస్తున్నందుకే దేవుని మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. ఈ సమయంలో కూడా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తాడు. ఎంతకాలం నడిపిస్తాడు అలాగా? యెషయా 58:11 అంటాడు, ఆయన నిత్యము నిన్ను ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. సో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు విశ్రాంతినిస్తాడు, దేవుడు మనలను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, బల కొరకు సిద్ధపడదాం.